సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, వావ్, జపాన్ వెళ్తున్న హనుమాన్. ఇంతకీ హనుమాన్ ఎందుకు జపాన్ వెళ్తుంది చూసేద్దాం. 2024లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ జపాన్ దేశంలో అడుగు పెట్టబోతున్నాడు. అక్టోబర్ 4న జపాన్ సబ్ టైటిల్స్ తో ఒరిజినల్ వర్షన్ ని స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. మన దేవుడికి సంబంధించిన కథను అక్కడ చూస్తారనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఇండియన్ మైథాలజీని ఆ దేశం వాళ్ళు బాగా ఫాలో అవుతారు. పూజించకపోయినా ఇక్కడి దైవత్వం మీద అపారమైన గౌరవం ఉంది. సో హనుమాన్ కనెక్ట్ అవడంలో ఆశ్చర్యం లేదు. వేలాది స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ జపాన్ దేశంలో సునామీ వసూళ్లను తీసుకొచ్చాక ఇతర పాన్ ఇండియా సినిమాలకు స్ఫూర్తి వచ్చింది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న హనుమాన్ లాంటివి ఆలస్యం చేయకుండా ఏడాదిలోపే రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. RRR జపాన్ లో ఏకధాటిగా 100 రోజులకు పైగా ఆడింది. తర్వాత సింగిల్ స్క్రీన్లు, షిఫ్టింగ్లు లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏడాదికి పైగా రన్ దక్కిందని అక్కడ బయ్యర్లు చెబుతున్నారన్నమాట. ఈ లెక్కన హనుమాన్ కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇప్పటిదాకా ఉన్న 300 కోట్ల వసూళ్లు లెక్కలకు మరింత భారీ మొత్తం తోడవుతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఇలాంటి వరల్డ్ వైడ్ రిలీజ్ ఇమేజ్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. రాజమౌళికి ఎలాగైతే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందో హనుమాన్ ద్వారా తాను సాధించుకోవడానికి అవకాశం దక్కుతుంది. జపాన్ లో ఓటీటీ ద్వారా హనుమాన్ చూడలేదా అనే డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ పైరసీలు, ప్రభుత్వ అనుమతి లేని ఓటీటీలు, స్ట్రీమింగ్లు ఉండవు. ముత్తు, సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్, ఆర్ఆర్ఆర్, బాహుబలి, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లు సృష్టించిన రికార్డులలో హనుమాన్ ఏవేవి దాటుతుందో చూడాలి. ఇంకో 2 నెలల్లో అది కూడా తేలిపోతుంది. జై శ్రీరామ్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, టెన్షన్ ఫ్రీగా ఉన్న డబుల్ స్మార్ట్. ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హీరో, దర్శకుడు ఇద్దరు చెరో డిజాస్టర్ తర్వాత చేతులు కలిపినప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద సహజంగానే బస్ తగ్గుతుంది. కానీ డబుల్ స్మార్ట్ విషయంలో అలాంటి సూచనలు లేవు. మిస్టర్ బచ్చన్, తంగలాన్ తో పాటు బాలీవుడ్ లో స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేద రూపంలో తీవ్రమైన పోటీ ఉన్నా సరే క్రేజ్ పరంగా అందరికంటే ఓ అడుగు ముందు ఉండడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను సుమారు 60 కోట్లకు విక్రయించగా ఓటీటీని అమెజాన్ ప్రైమ్ 33 కోట్లకు కొనుగోలు చేసిందన్న వార్త అభిమానులకు అందడంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆడియో, హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ కలిపి మరో 50 కోట్ల దాకా రావచ్చనే అంచనా నిజమైన ఆశ్చర్యం లేదు. ఇంత భారీ మొత్తంలో ఆఫర్లు రావడం చూస్తే ఇస్మార్ట్ శంకర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు మంచి స్వింగ్ లో ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే సెన్సార్ లాంఛనం పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు వగేరా బోలెడు కవర్ చేయాల్సి ఉంటుంది. చేతిలో ఉన్నదేమో కేవలం 18 రోజులు. అయితే ఆందోళన చెందడానికి ఏమీ లేదు. అన్ని ప్లానింగ్ ప్రకారం జరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన పాటలు, ప్రోమోలు హైప్ కి సరిపోయేలా ఉన్నాయి. వాటిని మరింత పెంచే బాధ్యతను ట్రైలర్ తీసుకోబోతుంది. దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. హిందీ మార్కెట్ లోనూ దీనికి పబ్లిసిటీ వచ్చేలా నిర్మాతల్లో ఒకరైన చార్మీ బృందం ముంబై టీంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డబుల్ స్మార్ట్ విజయం మీద పూరి జగన్నాథ్ తర్వాతి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. తల్వార్ పేరుతో ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ సిద్ధంగా ఉందట. సాలిడ్ కంబ్యాక్ ఖచ్చితంగా చేస్తాననే నమ్మకం సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు 15 దాకా వెయిట్ చేయాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, రాజాసాబ్ అప్డేట్. సడన్ సర్ప్రైజ్ కి ఫ్యాన్స్ ఫిదా. ఇందుకే అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ రాజాసాబ్ నుంచి సర్ప్రైజ్ వచ్చింది. రాజాసాబ్ గ్లిమ్స్ మీద మేకర్లు సడన్ గా అప్డేట్ ఇచ్చారు. సోమవారం అంటే జూలై 29న సాయంత్రం రాజాసాబ్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. పాన్ ఇండియా గ్లిమ్స్ అంటూ దానికి కొత్త పేరు పెట్టారు. ఇక ఈ మేరకు వదిలిన పోస్టర్లను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పోస్టర్ అదిరిపోయిందని,
క్వాలిటీ బాగుందని అంటున్నారు. ఇప్పుడు రాజా సాబ్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ మారుతి కాంబోలో సినిమా అంటేనే అందరూ షాక్ అయ్యారు. ప్రభాస్ ఏంటి, మారుతికి ఛాన్స్ ఇవ్వడం ఏంటి అని అంతా అనుకున్నారు. కానీ రాజా సాబ్ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోలు, డార్లింగ్ లుక్ చూసి అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తున్నాడని మారుతి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మీద బాగానే ట్రోలింగ్ జరిగింది. అది AI జనరేటెడ్ ఇమేజ్ అని అంతా ట్రోలింగ్ చేశారు. ఇక తాజాగా రాజా సాబ్ మ్యూజిక్ మీద తమన్ స్పందించాడు. ఇందులో వింటేజ్ ప్రభాస్ డాన్స్ చూస్తామని, లుంగి కట్టుకుని ప్రభాస్ వేసే స్టెప్పులు అదిరిపోతాయని చెప్పుకొచ్చాడు. ఇక తమన్, మారుతి కలిసి రాజా సాబ్ కోసం ఏదో స్పెషల్ గానే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇలా సడన్ గా గ్లిమ్స్ మీద అప్డేట్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా వదిలిన పోస్టర్ క్వాలిటీ మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. మంచి క్వాలిటీతో ఫోటోను డిజైన్ చేశారని పొగిడేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో 1100 కోట్లకు పైగా కొల్లగొట్టేశాడు. ఈ రాజా సాబ్ అయితే పాన్ ఇండియా కాదని అన్నారు. మరి ఇప్పుడు సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తారా, పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన 3 హీరోయిన్లు కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని పీపుల్స్ మీడియా భారీ ఎత్తున నిర్మిస్తుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.